గురుభ్యో నమః. ధనత్రయోదశి అక్టోబర్ 18, 2025. ధనత్రయోదశి రోజు ఇంటిలో ఏ మూలలో ఏ దీపం పెట్టాలి? ధనత్రయోదశి ఎప్పుడు? పంచాంగం ప్రకారం ఈసారి కార్తీక మాసం నార్త్ ఇండియా ప్రకారం మనం మాత్రం ఇంకా అశ్వయుజ మాసంలో ఉన్నాం. కృష్ణపక్షం త్రయోదశి అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం 12:18 నుండి ప్రారంభమవుతుంది. మరి తిది అక్టోబర్ 19 ఆదివారం మధ్యాహ్నం 1:51 వరకు ఉంటుంది. ఉదయం తిథి ప్రకారం చూస్తే త్రయోదశి అక్టోబర్ 19 ఆదివారం ఉంటుంది. కానీ ఈ తిథిలో సమస్య ఏంటంటే దీనికి ప్రదోష కాలం లభించడం లేదు. ఈరోజు త్రయోదశి తిథి మధ్యాహ్నం 1:51 ముగుస్తుంది. ప్రదోష కాలం సమయంలో సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది. అలా చూస్తే అక్టోబర్ 18 ప్రదోష కాలం సూర్యాస్తమయంలో తర్వాత ఉంటుంది. మరి ఈ సమయంలో పూర్తి ప్రదోష కాలం లభిస్తుంది. ధనత్రయోదశి పూజ ప్రదోష కాలంలో ఉంటుంది కాబట్టి ఇందులో ఉదయ తిథి మాన్యత లేదు. ధనత్రయోదశి రోజు ఇంటిలో ఏ మూలలో ఏ దీపం ఉంచాలి? మొత్తం 13 దీపాలు ఉంచాలి. 13 త్రయోదశి అంటే 13 కదా, త్రయోదశి అంటే 13 కదా, 13 దీపాలు. మొదటి దీపం ధనత్రయోదశి సాయంత్రం ఇంట్లోని సభ్యులందరూ ఇంటికి తిరిగి వచ్చాక ఇంటి బయట చెత్త దగ్గర దక్షిణ దిశలో ముఖం చేసి ఒక దీపం వెలిగించాలి. అలా చేయడం వల్ల మన కుటుంబ సభ్యులు అనిశ్చిత మరణం అంటే అకాల మరణం ప్రమాదం నుండి దూరంగా ఉంటారని నమ్మకం. రెండవ దీపం నెయ్యితో దీపం వెలిగించి పూజా గదిలో ఉంచాలి. ఈ దీపంలో కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తే మాత లక్ష్మీ ప్రసన్నరావుతాని నమ్మకం. మూడవ దీపం మీ కుటుంబంలో దృష్టి దోషం నుండి కాపాడడానికి మరియు ఇంట్లో ప్రేమ మరియు సౌభాగ్యాన్ని పెంచడానికి మూడవ దీపాన్ని ఇంటి ముఖ్య ద్వారం ద్వారా ఉంచాలి. నాలుగో దీపం ధనత్రయోదశి రోజు 4వ దీపాన్ని ఇంటి తులసి చెట్టు దగ్గర ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమృద్ధి మరియు సుఖశాంతులతో కలుగుతాయి. ఐదవ దీపాన్ని ఇంటి పైకప్పు పైన ఉంచాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల దోషాలు దూరం అవుతాయి, ఇంటికి సురక్ష ప్రతీక. ఆరవ దీపం ధనత్రయోదశి 6వ దీపాన్ని ఆవ నూనెలో వెలిగించి ఏ రావి చెట్టు కింద ఉంచాలి. రావి చెట్టులో మాత లక్ష్మీ వాసం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మరియు డబ్బు సంబంధిత ఇబ్బందులు తొలగుతాయని నమ్మకం. ఏడవ దీపం ధనత్రయోదశిలో 7వ దీపాన్ని మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏదైనా మందిరానికి వెళ్ళి వెలిగించండి. ఎనిమిదవ దీపాన్ని చెత్త దగ్గర వెలిగించాలి. 9వ దీపం ఇంటి చుట్టూ సకారాత్మక శక్తి ప్రవాహాన్ని కొనసాగించడానికి 9వ దీపాన్ని మీ స్నానగృహం బయట ఉంచాలి, అంటే బాత్రూమ్ దగ్గర. 10వ దీపం ధనత్రయోదశి రోజు 11వ దీపాన్ని కిటికీ పైన అలంకరించాలి. 11వ దీపం ఇంటి దగ్గర ఉత్సవం వాతావరణం మరియు జాతర కొనసాగించడానికి 11వ దీపాన్ని ఇంటి పైకప్పుపై ఉంచాలి. 12వ దీపం ధనత్రయోదశి రాత్రి బిల్వ చెట్టు కింద దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ధనము మరియు సుఖ సంతృప్తి పెరుగుతాయి. 13వ దీపాన్ని మీ ఇంటి చౌరస్తా దగ్గర వెలిగించి ఇలా చేయడం వల్ల చాలా శుభకరం. యమదీప పూజ శనివారం అక్టోబర్ 18, 2025 సమయం మధ్యాహ్నం 5:49 నుంచి 7:05 మధ్యలో యమదీపం వెలిగించాలి. ఇది యమదీపం 4 తృణ కలశం ఉన్న దీపం, అంటే 4 సైడెడ్ 4 కార్నర్స్ ఉండాలి దీపంలో. లేకపోతే కనుక 4 దీపాలు పెట్టాలి. ఒక దీపం బదులు 4 దీపాలు పెట్టచ్చు, లేదా ఒక ప్రమిదలో 4 ఒత్తులు వేయాలి. 4 కార్నర్స్. యమదీపం అనేది మరణం యొక్క దేవుడైన యమధర్మరాజు గౌరవార్థం వెలిగించే పవిత్ర దీపం. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీ కుటుంబ సభ్యులు అకాల మరణం నుండి కాపాడుతుంది, భయాన్ని తొలగిస్తుంది, మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుని నిస్సందేహంగా ఇస్తుంది. పూజా విధానం 4 తృణ కలశం ఉన్న దీపాన్ని నెయ్యి లేదా నువ్వుల నూనెతో నింపి తీసుకోండి. దాన్ని మీ ముఖద్వారం బయట ఎడమవైపు దక్షిణ దిశగా యమదేవుని దిశ ఉంచండి. దీని అపరాహ్న ముహూర్తం అంటే 5:49 నుంచి 7:05 మధ్యలో వెలిగించండి. భక్తితో ప్రార్థించండి. ఇలా చెప్పండి: ఓం యమాయ నమః అని అన్ని కుటుంబ సభ్యులకు శాంతి, రక్షణ మరియు ఆశీర్వాదాల కోసం ప్రార్థించండి. అదనపు అదృష్టం కోసం కొన్ని చిట్కాలు. దీపం వెలిగించిన తర్వాత యమధర్మరాజుకు చిన్న బెల్లము లేదా నువ్వులను అర్పించి ఇలా చెప్పండి: యమదీప ప్రకాశేన సర్వపాప నాశనం
ఇది దైవిక రక్షణను ఆహ్వానిస్తుంది మరియు అడ్డంకులను తొలగిస్తుంది. యమధర్మరాజును ప్రసన్నం చేసుకొని అతని రక్షణను పొందడానికి ఈ పండుగ జరుపుకుంటాం. యమధర్మరాజును పూజించడం వల్ల మన కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉంటారని నమ్మకం, భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా చాలా శుభకరంగా పరిగణించబడుతుంది. మరి దీన్ని పాటించే వారికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. యమదీపం ఒక హిమ అనే యువరాజకుమారి కథతో ముడిపడి ఉంది. కథ ప్రకారం అతడు తన వివాహ నిశ్చయం 4వ రోజు నాడు పాము కట్టుపై చనిపోవాల్సిన వాడు. అతని భార్య అతన్ని కాపాడడానికి దృఢ నిశ్చయంతో పాడడం మరియు కథలు చెప్పడం ద్వారా అతను మేల్కొల్పి ఉంచింది. ఆమె తన బంగారం మరియు వెండి ఆభరణాలను ప్రవేశ ద్వారం దగ్గర ఉంచింది. వాటి చుట్టూ చిన్న చిన్న దీపాలను వెలిగించింది. యమధర్మరాజు సర్పరూపంలో వచ్చినప్పుడు అతను ఆ ఆభరణాలను తలతల్లాడడం వల్ల గ్రుడ్డివాడిలాగా అయ్యాడు. అతని రాజకుమారి గదిలో ప్రవేశించలేకపోయాడు. బదులుగా అతను ఉదయం వరకు పాటలు వింటూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తర్వాత శాంతియుతంగా వెళ్ళిపోయాడు. ఇది కథ అనమాట. అందువల్ల యమధర్మరాజు మృత్యువు రాకుండా మనం దీపం పెట్టుకుంటాం, యమదీపం పెట్టుకుంటాం. అది ధన్యవాదాలు.